గురువుగారు నిలబడిన కారణం చేత గురువుగారి యొక్క శక్తి అంతా పాదములలోని నాడీమండలంలో ఉంటుంది. కొయ్య ఉపాసనా బలాన్ని పుచ్చుకుంటుంది. పుచ్చుకుని ఇబ్బంది లేకుండా సాధకుడిని కాపాడుతుంది. అందుకే కొయ్యపీట మీద కూర్చుంటారు. కొయ్య పాదుకలు వేసుకొని జగద్గురువులు తిరుగుతారు. వారి పాదములలో ఏ అనుగ్రహ శక్తిని పొంది ఉంటాయో ఆ అనుగ్రహ శక్తి ఆ కొయ్య పాదుకలలోకి కూడా దిగుతుంది. పాదుకలకి పూజ ఒకటి, పాదములకు పూజ ఒకటి కాదు. పాదుకా పూజయే పాద పూజ. పాద పూజ కన్నా పాదుకా పూజ గొప్పది. ఎందుకో తెలుసా అండి? పాదాలకి పూజ చేయడంలో కనీసం నీ అహంకారం అడ్డు రాకుండా ఉంటుంది. ఆయన మహాత్ముడు రావు, ఒకసారి నమస్కారం పెడదా ఉంటాం. ఆయన వేసుకు విప్పిన పాదుకలు రా అని నమస్కారం పెట్టాలంటే నువ్వు బాగా అహంకార పరిత్యాగం చేసి ఉండాలి. అప్పుడు నీ యందు గురుకటాక్షం బాగా ప్రసరిస్తుంది. ఎవరికి గురుకటాక్షం ప్రసరిస్తుందో